గత కొన్ని రోజులుగా హార్మూజ్ జలసంధిని మూసివేస్తామంటూ చెబుతూ వస్తున్న ఇరాన్ అనంత పని చేసింది. హార్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు తాజాగా స్పష్టం చేసింది. హార్మూజ్ జలసంధి మూసివేతకు ఆ దేశ పార్లమెంట్ ఆమోద ముద్ర వేయడంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ఒక హార్మూజ్ జలసంధి మూసివేతే లక్ష్యంగా పావులు కదిపింది. దీనిని గనుక అనుగుణంగా పార్లమెంటు ద్వారా ఆమోద ముద్ర వేయించుకున్న ఇరాన్ ప్రపంచ దేశాలకు ఎంతో కీలకమైన జలసంధిని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇరాన్ నిర్ణయం ప్రపంచ ముడి చమురు ధరలలో పెరుగుదలకు దారి తీయనుంది. గత కొన్ని రోజులుగా హార్మూజ్ జలసంధిని మూసివేస్తామంటూ చెబుతూ వస్తున్న ఇరాన్ అన్నంత పని చేసింది. హార్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్టుగా తాజాగా స్పష్టం చేసింది. హార్మూజ్ జలసంధి మూసివేతకు ఆ దేశ పార్లమెంట్ ఆమోద ముద్ర వేయడంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ఇక హార్మూజ్ జలసంధి మూసివేతే లక్ష్యంగా పావులు కదిపింది. దీనికి అనుగుణంగా పార్లమెంట్ ద్వారా ఆమోద ముద్ర వేయించుకున్న ఇరాన్ ప్రపంచ దేశాలకు ఎంతో కీలకమైన ఆ జలసంధిని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. సో ప్రస్తుతము ఈ భారత్, చైనా సహా ఆసియా దేశాలకు నిత్యం చమురు సరఫరా అయ్యే ఈ కీలక మార్గం కావడంతో దాన్ని మూసేస్తే చమురు సంక్షోభం తలెత్తుతున్న భయాలు కూడా నెలకొన్నాయి. మనం ఈ రోజు కూడా దీనిపైన చర్చించుకున్నాము. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 20% చమురు ఈ హర్మూజ్ జలసంధి గుండానే సరఫరా అవుతుండడంతో పలు ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్, ఒమన్ మధ్యలో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇరాన్ మధ్య ఉంది. ఇది ఉత్తరాన గల్ఫ్ దక్షిణాన ఉన్న ఒమన్ గల్ఫ్ తో ఆ పైన అరేబియా సముద్రం కూడా కలుపుతుంది. సౌదీ అరేబియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్ లతో పాటు చమురు ఎగుమతి చేసే దేశాలను ఒపెక్ అంటారు. ఈ సభ్యులు ఆసియాకు ముడి చమురును కూడా ఎగుమతి చేయడానికి దీనిని ఉపయోగిస్తుంటాయి. అయితే సౌదీ అరేబియా, యుఏఈ ఈ జలసంధిని తప్పించుకోవడానికి ఇతర మార్గాలను కూడా కనుగొన్నాయి. కానీ ఇది మూసేస్తే గణనీయమైన ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని కూడా నిపుణులు చెబుతున్నారు. అన్నట్టుగానే ఈ ఇరాన్ పార్లమెంట్ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు గమనార్హము. ప్రపంచ చమురు వినియోగానికి ప్రధాన కేంద్రము యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారము ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు 20% ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారానే వెళుతుంది. ఇది ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చమురు రవాణా చెక్ పాయింట్ అని కూడా పేర్కొంది. దాదాపు 33 కిలోమీటర్ల వెడల్పు ఈ జలసంధి. దానికి ఇరుకైన ప్రదేశంలో 33 కిలోమీటర్ల వెడల్పులో మాత్రమే ఉంటుంది. షిప్పింగ్ లేన్ ప్రతి దిశలో కేవలం 3 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. అయితే యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారము జలమార్గంలో షిప్పింగ్ లేన్లు ఇవి చాలా ఇరుకుగా ఉంటాయని, దానివల్ల ఇవి అంటే క్రాక్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా అని కూడా చెబుతుంటారు. అయితే ప్రస్తుతము ఈ ఇరాన్ పార్లమెంట్ తీసుకున్న డెసిషన్ తోని వరల్డ్ వైడ్ క్రూడ్ ఆయిల్ కి డిమాండ్ పెరిగి రేట్లు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ప్రత్యేకంగా మన ఇండియాలో చెప్పుకుంటే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతుంటాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కి ఖచ్చితంగా ఎప్పుడైతే ఫ్యూయల్ ఛార్జెస్ పెరుగుతుంటాయో పెట్రోల్, డీజిల్ ఖచ్చితంగా ఈ ప్రభావం భారతదేశం పైన పడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. దీంతో పాటు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రాసరీస్ తో పాటు అలాగే నిత్యావసర సరుకులతో పాటు మిగతా అన్ని ఆస్పెక్ట్ అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ గ్రాసరీస్ పెరిగాయంటే నెక్స్ట్ బంగారంతో పాటు అన్ని కూడా రేట్లు పెరుగుతూ ఉంటాయి. కాకపోతే భారతదేశం దగ్గర ప్రస్తుతం 2 నెలల పాటు ఈ చమురు నిల్వలు అయితే ఉన్నాయి. 2 నెలల వరకు భారతదేశానికి ఎలాంటి డోకా అయితే లేదు ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు ఈ ప్రపంచ చమురుకు రవాణాకి కీలకమైన ఈ హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేయడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే 2024లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ సమీపంలోని ఇజ్రాయెల్ కి సంబంధించిన కంటైనర్ నౌకను కూడా స్వాధీనం చేసుకుంది. అయితే ఇజ్రాయెల్ చెందిన ఈ కార్గో నౌకలో 13 మంది భారతీయులు ఉన్నారనేది అప్పట్లో కూడా విస్తృత స్థాయిలో కూడా
చర్చ జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ హర్ముజ్ జలసంధి మూసివేయడం ద్వారా ఎస్పెషలీ ఏషియన్ కంట్రీసే కాకుండా సో అమెరికా కూడా థర్డ్ పార్టీ నుండి ఈ హార్ముజ్ జలసంధి నుంచే ఫ్యూయల్ అనేది కూడా కొంట ఉంది. సో ప్రస్తుతం ఈ ఇరాన్ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయానికి సో మరి చూడాలి, ఇండియా దగ్గర ఉన్న ఈ 2 months రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి 2 నెలల చమురు నిల్వలు 2 నెలల అలాగే శ్రీచరణ్, భారత్ ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి. అసలు దీనికి ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఇతర దేశాల నుంచి, లేదంటే గతంలో రష్యా నుంచి కొనుగోలు చేసినట్టు ఇతర మార్గాల ద్వారా రష్యా నుంచి ఏమైనా ఫ్యూయల్ ను తెచ్చుకోవడం రకాల ఏమైనా ఇండియా ఆలోచిస్తుందా? నిపుణులు ఏమైనా చెప్తున్నారా దీనికి సంబంధించి? డెఫినెట్లీ శివ, మనం ముందుగా ఈరోజు సాయంకాలం కూడా చర్చించుకున్నాము. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు కూడా రష్యాకి సహాయం చేస్తూ, అంటే క్రూడ్ ఆయిల్ రష్యా దగ్గర నుండి 3 నెలల పాటు భారతదేశం కొనుగోలు చేసింది. దాంతో పాటు యూరోపియన్ యూనియన్ ఇప్పటికీ కూడా రష్యా దగ్గర నుండి ఈ చమురు అనేది, క్రూడ్ ఆయిల్ అనేది కొంటూ ఉంటుంది. సో ఇండియాకి ఇప్పుడు ప్రస్తుతానికి 2 months వరకు ఎలాంటి డోకా లేదు. కానీ 2 months తర్వాత నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ కి మాత్రము ప్రస్తుతానికి మనకి ఖచ్చితంగా రష్యానే ఆల్టర్నేట్ ఆప్షన్ అనేది కూడా కనిపిస్తుంది. దీంతో పాటు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రష్యాతోని రూబెల్ కరెన్సీలో కూడా క్రూడ్ ఆయిల్ కొనొచ్చు. అదే ఇప్పుడు మళ్ళీ యథావిధిగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో కొనాలంటే US డాలర్ లో ఎప్పుడైతే ఒక గ్యాలన్ కొంటామో అది ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా ఇక్కడ ఇండియాలో కూడా ప్రైసెస్ అన్ని రంగాల్లో, అంటే గ్రాసరీసే కాకుండా ప్రతి ఒక్క స్ట్రీమ్ లో కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇండియాకి ఆల్టర్నేట్ ఆప్షన్ రష్యా అయితే ప్రస్తుతానికి చాలా క్లియర్ గా కనిపిస్తోంది